హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంది, దాని మీద క్లిక్ చేయడం మర్చిపోమాకండి. గైస్, ఈ వీడియోలో ఏంటంటే నేను స్టైల్స్ అండ్ థీమ్స్ గురించి చెప్తాను. గైస్, అసలు ఈ స్టైల్స్ అండ్ థీమ్స్ అంటే ఏంటి, వీటిని మనం ఎలా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్న వెంటనే మీకైతే ఈ డిఫాల్ట్గా అయితే థీమ్ అనేది వస్తుంది. ఇవి డిఫాల్ట్ థీము. దీంట్లో మీకు 2 వస్తాయి, ప్రైమరీ బ్రాండ్ కలర్ ఒకటి అండ్ సెకండరీ బ్రాండ్ కలర్. ఇక్కడ మీరు కలర్స్ చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ యాప్ ఒక స్టేటస్ బార్ అండ్ అలాగే కలర్ ప్రైమరీ డార్క్ ఇవి కూడా కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి. అవి ఏంటో మనం చూపిస్తాను చూడండి. ఇది మన ప్రాజెక్ట్ అండ్ దీని పేరు నేను మై మీమ్స్ అని పెట్టాను. జస్ట్ మీమ్స్ పోస్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని నేను అలాంటి పేరు పెట్టుకున్నాను. అండ్ ఇది మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు కలర్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ కలర్ ప్రైమరీ అంటే ఇది గైస్. ఈ పైన ఇక్కడ యాక్షన్ బార్ ఉందా, మై మీమ్స్ అని టెక్స్ట్ ఉంది కదా, దాని బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఉందో దాన్ని కలర్ ప్రైమరీ అంటారు. అండ్ అలాగే ఇక్కడ కలర్ వేరియంట్, ఇక్కడ కలర్ ప్రైమరీ వేరియంట్ అంటే ఇది మీకు స్టేటస్ బార్లో ఉంది కదా, అది ఇక్కడ చెప్తున్నాను డైరెక్ట్గా. ఇక్కడ స్టేటస్ బార్ కలర్, ఇక్కడ స్టేటస్ బార్ కలర్ అని ఇచ్చి మీకు చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇక్కడ కలర్ ప్రైమరీ వేరియంట్ అని ఉంది, అంటే దీని మొత్తాన్ని వెనకాల స్టేటస్ బార్ అంటారు. అండ్ అలాగే ఈ వైట్ ఏదైతే ఉందో ఇది, ఈ వైట్ మొత్తం ఇది కలర్ ఆన్ ప్రైమరీ, అంటే మీరు ఏదైనా సరే ప్రోగ్రెస్ డైలాగ్ ఇచ్చినా మీకు ఇంకేది వచ్చినా సరే మీకు ఈ కలర్ అయితే యూజ్ చేస్తుంది. బట్ మనకి ఏంటంటే ఇది మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటిది, ఓన్లీ స్టైల్స్ చాలు. అంటే దీన్ని మనం డిలీట్ చేసుకొని అక్కడ డిలీట్ మీద క్లిక్ చేయండి. డిలీట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డిలీట్ అయిపోతుంది. ఓకే గైస్, ఇప్పుడు అంటే మీకు స్టైల్స్ అనేవి డిలీట్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మీరు క్రియేట్ చేసుకోవాలి ఒక స్టైల్స్ అనే ఒక ఫోల్డర్ని అయితే క్రియేట్ చేసుకోండి. ఫోల్డర్ అవసరం లేదు, ఒక XML ఫైల్ అయితే ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ బటన్ మీద అయితే క్లిక్ ఇవ్వండి గైస్. ఇక్కడ చూసారు కదా, మీకు బ్యాక్గ్రౌండ్లో ఉన్న వైట్ మొత్తం పోయింది, ఎందుకంటే మన స్టైల్స్ అనేవి తీసేసాం. ఇప్పుడు మళ్ళీ ఎలా క్రియేట్ చేసుకోవాలి, వాటిని ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇది వాళ్ళు ఇచ్చిన డిఫాల్ట్. ఇది మన యాప్కు మనకు తగ్గట్టుగా ఇది మనది, ఇది మన యాప్ మొత్తం. ఇక్కడ స్కై బ్లూ కలర్లోనే ఉన్నాయి ఐకాన్స్ అన్నీ, బ్యాక్గ్రౌండ్లో కొంచెం బ్లాక్ ఉంది. మనకి ఎలాగైతే కావాలి, ఇలా కావాలంటే మనం ఏం చేయాలో చూపిస్తాను చూడండి గైస్. అండ్ ఇక్కడ వాల్యూస్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, న్యూ వాల్యూస్ రీసోర్స్ ఫైల్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఒక డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది గైస్. అండ్ ఇక్కడ స్టైల్స్ అని ఇచ్చేయండి. ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ అయితే మీకు స్టైల్స్కి సంబంధించిన ఒక ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది, XML ఫైల్. ఇందులో మనకు కావాల్సిన థీమ్స్ని అయితే మనం సెట్ చేసుకుంటాం. ఇప్పుడు మనకు కావాల్సిన థీమ్స్ని ఎలా సెట్ చేసుకోవాలనేది చూద్దాం గైస్. ఓకే గైస్, మనకి ఏంటంటే ఈ రీసోర్స్లో మనం అన్ని స్టైల్స్ అనేవి డిజైన్ చేసుకుంటాం. అండ్ అది ఎలాగని మీకు చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ మీరు ఏంటంటే స్టైల్ అని టైప్ చేయండి. ఇక్కడ స్టైల్ అనే నేమ్ వస్తుంది. నేమ్ ఏంటంటే యాప్ థీమ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పేరెంట్ అయితే అని వస్తుంది కదా, పేరెంట్ థీమ్ అంటే ఇక్కడ మీకు యాక్షన్ బార్ కావాలా వద్దా అని ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. యాప్ థీమ్ డాట్ లైట్ ఇక్కడ యాప్ థీమ్ కాదు గైస్, ఇక్కడ ఏంటంటే థీమ్. ఇక్కడ థీమ్ నో యాక్షన్ బార్ అయితే ఉంటుంది మీకు. థీమ్ డాట్ యాప్ కాంపాక్ట్ లైట్ అని ఇక్కడ నో యాక్షన్ బార్ అయితే ఉంటుంది. ఇక్కడ కనబడుతుంది నో యాక్షన్ బార్, ఇది పెట్టండి. ఎందుకంటే మనకి యాక్షన్ బార్ ఉండదు, యాక్షన్ బార్తో పని ఉండదు మనకి. మనమే ఓన్గా టూల్ బార్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ కలర్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఐటమ్ నేమ్ ఏంటంటే కలర్ ప్రైమరీ, అందులో మీరు కలర్ని సెట్ చేసుకోవాలి. సేమ్ అలాగే ఐటమ్ కలర్ ప్రైమరీ డార్క్, అండ్ ఇక్కడ కూడా మీరు ఏది సెట్ చేసుకోవాలి. సేమ్ కలర్ ఏసెంట్ ఐటమ్. ఇవి అసలు మన మెయిన్ కలర్స్. వీటిని మనం మెయిన్ కలర్స్గా అయితే తీసుకుంటాం. ఇందులో మనం అయితే డేటా అనేది ఇప్పుడు ఫెచ్ చేసుకుంటాం. నేనైతే కలర్స్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటాను గైస్, ఎందుకంటే నాకు కావాల్సిన కలర్స్ ఏంటి మొత్తం స్కై బ్లూలో ఉండాలి కాబట్టి నేను ఆ విధంగా సెట్ చేసుకుంటాను. మీకు మీ యాప్కి థీమ్ ఎలా ఉండాలనేది మీరు డిజైన్ చేసుకోండి. నేనైతే కలర్స్ ఇంపోర్ట్ చేసి మీకు చూపిస్తాను. ఓకే గైస్, ఇవి గైస్ నా మెయిన్ కలర్స్ అనేవి, ఇవి నా మెయిన్ కలర్స్. కాకపోతే మీరు ఒకసారి మేనిఫెస్ట్ ఓపెన్ చేయండి.
ఈ మేనిఫెస్టోలో మీకు థీమ్ కనబడుతుంది. ఇక్కడ థీమ్ ఏముందంటే ఇక్కడ మై మీమ్స్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు ఏంటంటే ఇది వర్క్ అవుతుంది. మీకు స్టైల్స్లో మై మీమ్స్ అనేది కావాలి కాబట్టి మీరు స్టైల్స్లోకి వెళ్ళండి ఒకసారి. అండ్ ఇక్కడ సేమ్ స్టైల్స్, ఇక్కడ థీమ్ డాట్ మై మీమ్స్, సారీ, ఇక్కడ మీకు ఆండ్రాయిడ్ మేనిఫెస్టో ఎలాగైతే ఉందో ఇక్కడ చూసారు కదా, సేమ్ మనకు అలాగే రావాలి. ఇక్కడ లేదనుకోండి మీకైతే ఇక్కడ ఎర్రర్ వస్తుంది. సేమ్ అదే నేనైతే మొత్తం కంప్లీట్ చేసి మీకు చూపిస్తాను గైస్. ఇక్కడ చూడండి గైస్, సేమ్ మనం కలర్ ప్రైమరీ తీసుకుంటాం అండ్ అలా కలర్ ప్రైమరీ డార్క్ అండ్ కలర్ ఎసెంట్. ఇది ఓవరాల్గా స్టైల్స్ గురించి అయితే. అండ్ ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ డ్రాబుల్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి అండ్ ఇక్కడ అండ్ న్యూ డ్రాబుల్ ఫైల్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఇప్పుడు లాగిన్ స్క్రీన్ అంటే ఇప్పుడు మనం రిజిస్టర్ అవ్వాలి కాబట్టి దానికోసం బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటాను. ఎడిట్ టెక్స్ట్, సారీ టీ అనేది పెద్దగా ఉండకూడదు, ఎడిట్ టెక్స్ట్, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ చేయండి. గైస్ ఎడిట్ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అన్నాను కదా, ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్లో కనబడుతుంది కదా ఇక్కడ ఈమెయిల్ అండ్ బ్యాక్గ్రౌండ్లో మీకు పాస్వర్డ్ కనబడుతుంది కదా. నేను దీని గురించి చెప్తున్నాను, తర్వాత బటన్ గురించి అయితే దీనికి ఫస్ట్ అయితే ఈ డ్రాబుల్ తీసుకుంటాను, తర్వాత ఈ డ్రాబుల్ తీసుకుంటాను గైస్. ఫస్ట్ మనం తీసుకుందాం. ఫస్ట్ తీసుకోవాలంటే ఇక్కడ ఎప్పుడైనా సరే షేప్ ఉంచుకోండి. షేప్ అనేది ఉంటుంది, షేప్ ఏ షేప్ రెక్టాంగులర్ కాబట్టి మనం రెక్టాంగులర్ తీసుకుంటాం. అండ్ ఇక్కడ సాలిడ్ ఎప్పుడైనా కలర్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ కలర్ తీసుకోండి. కలర్ ఏంటంటే నేను సారీ గైస్ ట్రిపుల్ ఈ కాదు, EFEAEA, ఇది ఒక కలర్ కోడ్. ఇది మీరు గుర్తుపెట్టుకోవడం కష్టమైతే మీరు గూగుల్లోకి వెళ్ళి ఒకసారి సెర్చ్ చేసుకోండి. మీకు ఎటువంటి కలర్ కావాలన్నా సరే మీకు అక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఏంటంటే కార్నర్స్ మీరు బెండ్ చేయాలనుకుంటే అంటే కార్నర్స్లో రేడియస్ ఒక 4 తీసుకోండి, కావాలంటే ఒక 5 అయినా తీసుకోండి, మీకు ఎంత అవసరమైతే అంత తీసుకోండి. ఓకే గైస్, ఇది ఓవరాల్గా ఎడిట్ టెక్స్ట్ గురించి. ఇప్పుడు దీన్ని మనం క్లోజ్ చేసేస్తాం, ఇది అయిపోయింది. అండ్ ఇప్పుడు అలాగే బటన్, న్యూ డ్రాబుల్ ఫైల్స్, ఇక్కడ బటన్, ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ చేసేసేయండి. సేమ్ ఇక్కడ సెలెక్టర్ ప్లేస్లో ఏంటంటే షేప్ తీసుకోండి అండ్ షేప్ రెక్టాంగిల్, దీంట్లో కూడా సేమ్ సాలిడ్ కలర్, ఇక్కడ ఏంటంటే #FF9800, ఇది బ్యాక్గ్రౌండ్ కలర్. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో కలర్లో ఉంది కదా, మీకు ఇలా కనబడుతుంది. అండ్ అలాగే సేమ్ కార్నర్స్ రేడియస్ ఒక 8 తీసుకోండి. 8 కాకపోతే మీకు ఎంత నచ్చితే అంత తీసుకోండి గైస్. నేనైతే మీకు ప్రొడక్టివ్గా ఉండాలంటే యాప్ నేను చెప్తాను చూడండి ఎంత తీసుకోవాలో. అండ్ మీకు బాగుండాలంటే ఇక్కడ 5 తీసుకోండి సరిపోతుంది. అండ్ సేమ్ మీకు ఇక్కడ ఏంటంటే స్ట్రోక్ ముందు కలర్ తీసుకోండి. స్ట్రోక్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి తీసుకోండి. ఆండ్రాయిడ్ కలర్ వైట్ తీసుకోండి, నేనైతే వైట్ తీసుకున్నాను. అండ్ అలాగే మనకి ఇప్పుడు విడ్త్ అనేది ఉంటుంది. ఈ విడ్త్ 0.6, 1 తీసుకున్నారు అనుకోండి, 1 అయితే ఎక్కువ అయిపోతుంది అండ్ 0.6 అయితే సరిపోతుంది పర్ఫెక్ట్గా. అవి ఓకే గైస్, అయితే బటన్స్ కూడా అయిపోయినాయి. అండ్ ఓవరాల్గా మనకు కావాల్సిన ఫైల్స్ అన్నీ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు కొన్ని ఫైల్స్ అయితే మనం ఇంపోర్ట్ చేసుకుందాం వెక్టార్ నుంచి. ఎందుకంటే నెక్స్ట్ వీడియో నుంచి నేను డైరెక్ట్గా రిజిస్టర్ ఎలా అవ్వాలి, లాగిన్ ఎలా అవ్వాలని గురించి చెప్తాను. ఈ ఫైల్స్ గురించి అయితే పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయను, అందుకే ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ఈ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్, ఇక్కడ ఐకాన్స్ కనబడుతున్నాయి కదా, ఈ ఐకాన్స్ని అయితే మనం ఇంపోర్ట్ చేసుకుందాం. అవి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి గైస్. ఫస్ట్ డ్రాబుల్ ఫైల్స్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి అండ్ న్యూ, ఇక్కడ వెక్టార్ ఎస్సెట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసేయండి. ఓకే గైస్, క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ ఇప్పుడు క్లిప్ ఆర్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు కొద్దిసేపు టైం అయితే పడుతుంది మీకు ఐకాన్స్ లోడ్ అవ్వడానికి. ఓకే గైస్, ఇక్కడైతే ఐకాన్స్ లోడ్ అయిపోయినాయి కదా, మీకు ఏవైతే కావాలో వాటి మీద క్లిక్ చేయండి. ఈమెయిల్, ఇక్కడ ఈమెయిల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి అండ్ ఓకే మీద క్లిక్ చేస్తే అండ్ ఇది మొత్తాన్ని తీసేయండి. జస్ట్ మీరు ఈమెయిల్ అని పెట్టండి. అండ్ ఇక్కడ కలర్, ఇక్కడ ఈ కలర్ని తీసుకోండి, ఎందుకంటే ఇదే మన థీమ్ కలర్ కాబట్టి నేను ఈ కలర్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఫినిష్ మీద అయితే క్లిక్ చేయండి.
అండ్ సేమ్ అలాగే మళ్ళీ డ్రాబుల్ ఫైల్ మీద న్యూ వెక్టార్ అసెట్ అండ్ సేమ్ ఇక్కడ ఈమెయిల్ అండ్ ఇక్కడ పాస్వర్డ్ అంటే ఇక్కడ లాక్ అని క్లిక్ చేయండి. ఇక్కడ లాక్ కనబడుతుంది కదా, ఇదే మన పాస్వర్డ్కి అయితే ఇండికేట్ చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ లాక్ తీసేసి పాస్వర్డ్, ఇక్కడ మీకు సైజ్ మార్చుకోవచ్చు, బట్ ఇది డిఫాల్ట్ సైజ్ కాబట్టి ఉంచేయండి ఇక్కడ. ఫినిష్. అండ్ సేమ్ మనకి ఇంకేమేమి ఉన్నాయి, ఇక్కడ అకౌంట్ ఒకటి ఉంది, ఇక్కడ మీమర్ నేమ్ అనేది ఉంది కాబట్టి ఇది. అండ్ సేమ్ 2 అయితే కావాలి కాబట్టి మనకి ఇక్కడ వెక్టార్ అసెట్ మీద క్లిక్ చేసి సేమ్ అకౌంట్ అని టైప్ చేయండి. ఇక్కడ అకౌంట్ అని టైప్ చేయండి, మీకు సర్కిల్ అయితే వస్తుంది. ఇక్కడ అకౌంట్. ఓకే గైస్, ఫినిష్. ఈ విధంగా మీరు కంప్లీట్ చేసుకోండి గైస్. లాస్ట్ ఒకటి ఉంది కదా, అది మీరు కంప్లీట్ చేసుకోండి. నేను ఎందుకంటే స్కిప్ చేస్తాను. ఈ వీడియో ఎప్పుడైతే బాగా లెంగ్త్ అవుతుంది కాబట్టి మీరైతే ఈ ఒక్కదాన్ని అయితే యాడ్ చేసుకోండి. ఈ ఒక్కదాన్ని యాడ్ చేసుకుంటేనే మనకు కంప్లీట్ అయిపోద్ది. అండ్ ఈ వీడియో అయితే ఇంతే గైస్. నెక్స్ట్ వీడియో నుంచి అయితే నేను ఏం చెప్తానంటే మొత్తం మనం ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా రిజిస్టర్ అవ్వాలన్న దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటి గురించి చెప్పను గైస్, ఎందుకంటే ఈ వీడియో వరకు మీరు చూసారు కదా. నెక్స్ట్ వీడియో నుంచి డైరెక్ట్గా నేను ఎలాగ ఫంక్షనింగ్ అనేది మొత్తం చెప్తాను. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.